ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు. ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాదు. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీట వేస్తుంది. అక్కడి నుంచి సాగింది రాజకీయ పోరాటం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటు వస్తానన్నా. అన్న రాజీనామా చేయను. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ. ఆ 14th లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూసింది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ 14th లోక్సభ. అది జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీ చూసి అనుకుంటే అది వేరే విషయం. ఆ తర్వాత అమ్మ, తర్వాత